ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అన్ని బైక్ ఇంజన్లు డ్రైవింగ్ లో సహజంగానే హీట్ జనరేట్ చేస్తాయి. కానీ ఇంజిన్ ఎక్కువ వేడిగా ఉంటే అది సమస్యే. దీనిని ఇంజిన్ ఓవర్ హీటింగ్ అంటారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే బైక్ లైఫ్ తగ్గిపోవడం, బ్రేక్ డౌన్ వంటి ఇబ్బందులు వస్తుంటాయి. వేసవిలో ఇంజిన్ ఓవర్ హీటింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏంటి తెలుసుకుందాం. బైక్ ఇంజిన్ ఇంధనాన్ని మండించడం ద్వారా పనిచేస్తుంది. బైక్ కదలడానికి కావలసిన ఎనర్జీని ఇది ఇస్తుంది. అయితే ఈ ప్రక్రియలో సాధారణంగానే హీట్ జనరేట్ అవుతుంది. అయితే కూలింగ్ సిస్టమ్ ఈ హీట్ ను కంట్రోల్ చేస్తుంది. కానీ కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది. ఇంజిన్ హీట్ ఎక్కువైతే ఇంజిన్ ఆయిల్ పలుచగా మారి లూబ్రికేట్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల ఇంజిన్లోని భాగాలు హీట్ వల్ల ఎక్స్పాండ్ అయి సౌండ్ జనరేట్ అవుతుంది. అప్పుడు మెల్లమెల్లగా ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ మీ బైక్ కు బ్లడ్ లాంటిది. ఇది కదిలే భాగాలను లూబ్రికేట్ చేస్తుంది. అలాగే కొంత వేడిని తగ్గిస్తుంది. ఆయిల్ లెవెల్ తక్కువగా ఉన్నా, చిక్కగా మారినా ఇంజిన్ భాగాల మధ్య ఘర్షణ పెరుగుతుంది. దీంతో మరింత హీట్ జనరేట్ అవుతుంది. ముఖ్యంగా నగరాల్లో తరచూ ట్రాఫిక్ జామ్లుంటాయి. ఇంజిన్ను కూల్ చేసేందుకు తగినంత గాలి అందకపోవడం, ఇంజిన్ ఎక్కువసేపు పనిచేస్తూ ఉండటం వల్ల కూడా వేడి పెరుగుతుంది. బైక్ ఓవర్లోడింగ్ కూడా ఇంజిన్ హీట్ పెరగడానికి కారణమవుతుంది. ఎక్కువ లోడ్ ఇంజిన్ పై భారం పడేలా చేస్తుంది. దీంతో ఓవర్ హీట్ అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయితే ఇంజిన్లోకి గాలి రాదు. దీంతో ఇంజిన్ కూల్ అవ్వదు. కూలర్ పాడైనా, రేడియేటర్ దెబ్బతిన్నా ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది. రెగ్యులర్ సర్వీసింగ్ ను స్కిప్ చేయడం వల్ల బైక్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ల పనితీరును తగ్గిస్తుంది. దీంతో ఇంజిన్ పై ఒత్తిడి పెరిగి అధిక హీట్ ను జనరేట్ చేస్తుంది. అలాగే హైవేలో ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఇంజిన్ వేడెక్కుతుంది. స్పోర్ట్స్ బైక్లు అయితే తట్టుకుంటాయి. కానీ కమ్యూటర్ బైక్లు లాంగ్ జర్నీలో ఓవర్ హీట్ అవుతాయి. ఇంజిన్ నుంచి కాలుతున్న వాసన, రైడింగ్ సామర్థ్యం తగ్గిపోవడం, ఇంజిన్ నుంచి శబ్దాలు, బైక్ నడుపుతున్నప్పుడు కాళ్ల దగ్గర హీట్ ఎక్కువగా వస్తుండడం, ఇవి ఇంజిన్ ఓవర్ హీట్ కు సంకేతాలు. ఓవర్ హీట్ ను కంట్రోల్ చేయకపోతే పిస్టన్ సిలిండర్ లోపల ఇరుక్కుపోయి ఇంజిన్ ను ఆపేస్తుంది. అలాగే ఆయిల్ లీక్ లేదా కంప్రెషన్ కోల్పోతుంది. తక్కువ దూరానికి ఎక్కువ పెట్రోల్ ఖర్చు అవుతుంది. మరీ నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతుంది. ఇంజిన్ వేడెక్కకుండా చేసేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ఇంజిన్ ఆయిల్ ను క్రమం తప్పకుండా మార్చుకోవాలి. కూలింగ్ సిస్టమ్ ను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం, ఓవర్లోడ్ కాకుండా చూసుకోవడం చేయాలి. ట్రాఫిక్ లో చిక్కుకుంటే ఇంజిన్ ను స్టాప్ చేయాలి. అలాగే టైర్ ప్రెషర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. సరైన సమయానికి సర్వీసింగ్ చేయించాలి. హైవేలపై లాంగ్ జర్నీకి వెళ్లాల్సి వస్తే మధ్య మధ్యలో ఆగి ఇంజిన్ కు 10-15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా చేస్తే ఇంజిన్ ఓవర్ హీట్ తగ్గి మీ జర్నీ సాఫీగా సాగిపోతుంది.